మేడారం మహాజాతర ఇవాళ్టితో ముగియనుంది. జాతర చివరి రోజు భక్తులు పోటెత్తారు. సాయంత్రం వరకు గద్దెలపై అమ్మవార్లు దర్శనమివ్వనున్నారు. ప్రత్యేక పూజల తర్వాత తిరిగి వనప్రవేశం చేయనున్నారు సమ్మక్క సారలమ్మ. నలుగురు వనదేవతలు గద్దెలపై భక్తులకు దర్శనమిస్తుండటంతో భక్తజనం తరిస్తోంది. నిలువెత్తు బంగారం సమర్పించుకుంటున్నారు భక్తులు. మహిళలు ఒడిబియ్యం సమర్పిస్తున్నారు. పసుపు కుంకుమలు చీర సారెలు పెట్టి అమ్మవార్లను కొల్చుకుంటున్నారు. చల్లంగా చూడమ్మా, మళ్ళీ 2 ఏళ్లకు మళ్లీ వస్తామంటూ వేడుకుంటున్నారు. భారీ రద్దీతో వనమంతా ఇసుకేస్తే రాలనంతగా రద్దీగా మారింది. 3 రోజులుగా జాతరలో పాల్గొన్న జనం మొక్కులు చెల్లించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. వనం వీడి జనాల మధ్యకొచ్చిన సమ్మక్క సారలమ్మ, పగిడిదరాజు, గోవిందరాజులు ఇవాళ సాయంత్రం తిరిగి వనప్రవేశం చేయడంతో మేడారం మహాజాతర వైభవంగా ముగియనుంది. మేడారం మహాజాతర ఇవాళ్టితో ముగియనుంది. జాతర చివరి రోజు భక్తులు పోటెత్తారు. సాయంత్రం వరకు గద్దెలపై అమ్మవార్లు దర్శనమివ్వనున్నారు. ప్రత్యేక పూజల తర్వాత తిరిగి వనప్రవేశం చేయనున్నారు సమ్మక్క సారలమ్మ. నలుగురు వనదేవతలు గద్దెలపై భక్తులకు దర్శనమిస్తుండటంతో భక్తజనం తరిస్తోంది. నిలువెత్తు బంగారం సమర్పించుకుంటున్నారు భక్తులు. మహిళలు ఒడిబియ్యం సమర్పిస్తున్నారు. పసుపు కుంకుమలు చీర సారెలు పెట్టి అమ్మవార్లను కొలుచుకుంటున్నారు. చల్లంగా చూడమ్మా, మళ్ళీ 2 ఏళ్లకు మళ్లీ వస్తామంటూ వేడుకుంటున్నారు. భారీ రద్దీతో వనమంతా ఇసుకేస్తే రాలనంతగా రద్దీగా మారింది. 3 రోజులుగా జాతరలో పాల్గొన్న జనం మొక్కులు చెల్లించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. వనం వీడి జనాల మధ్యకొచ్చిన సమ్మక్క సారలమ్మ, పగిడిదరాజు, గోవిందరాజులు ఇవాళ సాయంత్రం తిరిగి వనప్రవేశం చేయడంతో మేడారం మహాజాతర వైభవంగా ముగియనుంది. మేడారంలో భక్తుల రద్దీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. మేడారం మహాజాతర 4వ రోజు కొనసాగుతుంది. ఇవాళ అమ్మవార్లు వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. అయితే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా అమ్మవార్లను మొక్కులు చెల్లించుకుంటున్నారు. సేమ్ టైంలో 2-3 రోజులుగా మేడారం మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చినటువంటి భక్తులంతా కూడా తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో ఓవైపు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు, మరోవైపు తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి భక్తులతోటైతే రోడ్లన్నీ రద్దీగా మారాయి. ప్రధానంగా ఇటు మేడారం తాడ్వాయి వెళ్ళే రూట్లో చాలా చోట్ల వెహికల్స్ అన్నీ కూడా జామ్ అయ్యాయి. నిన్న రాత్రి గంటల కొద్దీ వెహికల్స్ అన్నీ కూడా జామ్ అయ్యాయి. ఒకేసారి వెహికల్స్ అన్నీ కూడా తిరుగు ప్రయాణం కావడంతో ఈ పరిస్థితి వచ్చింది. దీంతో అక్కడికి పోలీసులు వెళ్ళి ప్రస్తుతం అయితే పరిస్థితిని చక్కదిద్దారని చెప్పచ్చు. వచ్చినటువంటి వెహికల్స్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా క్లియరెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు సమ్మక్క గద్దె వద్ద కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. చివరి రోజు కావడం ఇవాళ సాయంత్రం వరకు అమ్మవారికి సంబంధించిన వనప్రవేశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం గద్దెలపైన సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిదరాజు నలుగురు దేవతలు ఉన్నారు కాబట్టి ఇవాళంతా కూడా వచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకుంటున్నారు. మేడారం జాతరలో అమ్మవారికి దర్శనం చేసుకోవడం కావచ్చు, మొక్కులు చెల్లించుకోవడం అనేది సెంటిమెంట్గా భావిస్తారు. ఎట్లుందమ్మా జాతర? బాగుందండి. మేడారంలో ఇవాళ మార్నింగే వచ్చాము. కాకపోతే ట్రాఫిక్ సమస్య అయితే నైట్ 12 అవర్స్ మేము కంటిన్యూస్ డ్రైవింగ్లోనే ఉన్నాం. అసలు కొంచెం ఎవ్వరు కూడా ఏం రాలేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే గర్వకారణం ఏంటంటే ఈ టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ R&B మా అన్నయ్య పి సురేష్ బాబు. అంటే మా సొంత ఊరు కాటాపూరు, తాడ్వాయి మండలం. అదే దానికి మళ్ళీ మా అన్నయ్య దీనికి ఇన్ఛార్జ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎట్లుంది అంటే ట్రాఫిక్ ఏ ప్లేస్లలో ఎక్కువ ట్రాఫిక్ జామ్? ఫస్ట్ టు మేడారం కంటిన్యూస్ ట్రాఫిక్. పోలీస్ అసలు నాకు సపోర్ట్ చేయలేదండి ఎవరికి కూడా. అసలు వచ్చి క్లియర్ అయ్యే వరకు మార్నింగ్ 7 o'clock అయింది మేము జాతరకు రీచ్ అయ్యేసరికి. సో ఎట్లుంది అమ్మవారి దగ్గరికి వచ్చింది కదా, ఈ సెంటిమెంట్ ఎట్లా ఉంటుంది నీకు? ఏం కోరుకున్నావు అమ్మవారిని? అంటే అందరి గురించి కోరుకున్నాము. ప్రతి జాతరకు వస్తూ ఉంటాం. చాలా సంతోషంగా ఉంది. కానీ ట్రాఫిక్ విషయానికి వచ్చేసరికి చాలా ఫస్ట్ నుంచి మేడారం వరకు చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. ఎలా అంటే అసలు పోలీస్ కంట్రోల్ రూమ్ కాల్ చేసినా కూడా రెస్పాండ్ కాలేదు. చాలా ఒక 5 hours వరకు 10-12 hours కంటిన్యూస్ ట్రాఫిక్ ఉంది. అదొక్కటి చూసుకుంటే అయితే బాగానే ఉంటుంది. మిగతా అంతైతే ఓకే, నో ప్రాబ్లం. ప్రస్తుతం అయితే వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. సేమ్ టైంలో VVIPల తాకిడి కూడా అలాగనే ఉంది. అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులతోటి మొత్తం మేడారం అంతా కూడా కిక్కిరిసిపోయింది. అయితే గత నెల రోజులుగా వచ్చే భక్తులతోటి మేడారం అంతా కూడా భక్తజన సందోహంగా మారింది. వచ్చేటువంటి భక్తులను అమ్మవారి దర్శనానికి సంబంధించి కూడా ఆతిథ్యం అందించడంలో మేడారం అంతా కూడా వచ్చే ఇబ్బంది కాకుండా కూడా ఎన్ని ఏర్పాట్లు చేశారని చెప్పచ్చు. అయితే ప్రస్తుతం అయితే అమ్మవారికి సంబంధించినటువంటి తిరుగు ప్రయాణం మొదలైంది. రాత్రి నుంచి కూడా అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్న తర్వాత భక్తులంతా కూడా తమ ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. దీంతో
రోడ్లన్నీ కూడా రద్దీగా ఉన్నాయి. వచ్చినటువంటి భక్తులు అమ్మవార్లు మళ్ళీ 2 ఏళ్లకు వస్తాం చల్లగా చూడు తల్లి అంటూ కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తుంది. మొత్తంగా మేడారంకి సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా అమ్మవారి నామస్మరణతో మావుతుంది. మొక్కులు చెల్లించుకున్న వాళ్ళంతా తిరిగి తమ మళ్ళీ క్షేమంగా తమ ఊళ్ళకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రోడ్లన్నీ కూడా రద్దీగా ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రం ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్య ఏర్పడింది. అది ప్రధానంగా మేడారం టు తాడ్వాయి వెళ్ళే రూటు, అదేవిధంగా పస్రా నుంచి మేడారం వచ్చే రూట్లో మాత్రం ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులతో అయితే కనిపించాయి. అక్కడ గంటల కొద్దీ వెహికల్స్ అంతా మూవ్మెంట్ చాలా స్లోగా కొనసాగిందని చెప్పచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజుతో కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం సమ్మక్క సారలమ్మ గద్దె.